ప్రైజ్ ద లార్డ్. థామస్ పాల్ బెల్ కొట్టాడు. ట్యూషన్కి వెళ్ళొచ్చాడు. షాప్లోనే పనిచేస్తుంది ఒక అమ్మాయి, మంజుల అని. ఆ అమ్మాయి వాళ్ళ కూతురు నిసర్గాన్ ఉంది, ఆమెతో ట్యూషన్ చెప్పిస్తున్నాడు ఆయన. అందుకే వెళ్ళాడు, ఇప్పుడే వచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. వాక్యంలోకి వెళ్దాం. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుడంటే ఎవరు అని కొద్ది నిమిషాలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 10:7 ప్రకారం చూసినట్లయితే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరములు. ఎవరైనా మంచి బోధకులు, మన సేవకులు చనిపోయినప్పుడు మనం అనుకుంటాం, కృతజ్ఞత కూడికను పెట్టుకుని నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్పి మనము యోబుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఎవరైనా మన సంఘాలలో మన సేవకులు చనిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, తలచుకుంటూ, ప్రార్థించుకుంటూ ఉంటాం. హల్లెలూయా. యోబు గ్రంథం 25:4 ప్రకారం చూస్తే, నరుడు దేవుని దృష్టికి నీతిమంతు ఎట్లా కాగలడు అంటే ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడే. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలాగయ్యాడంటే, క్రీస్తేసు కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి, తల్లి గర్భంలో మనం పాపులమై బయటకు వచ్చినప్పటికీ ఈరోజు ఆయన రక్తం నీతిమంతులుగా తీర్చి మనల్ని ఈరోజు శాశ్వత కృపతో ఈ లోకంలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనము నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ, అన్ని విషయాలలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామంటే, మనుషులు ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారో చూస్తున్నామంటే అదే ఆయన రక్తం ద్వారానే విడుదల. హల్లెలూయా. ఒకటిగా చూస్తే, మంచి మాటలు పలికేవాడే నీతిమంతుడు. మత్తాయి 12:37 ప్రకారం, నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్చుదవు, మంచి క్రియలను చేసేవాడే నీతిమంతుడు. ఆయన మాటను బట్టి తీర్పు మనకు వస్తుంది. కాబట్టి ఆయన మాట బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అదే కాకుండా మంచి క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అదేంటి అంటే, మంచి క్రియలంటే మనము దేవుడిచ్చిన దాంట్లో కొంత బీదులకి ఇచ్చట్లో, సహాయం చేయట్లో, అన్నిట్లో కూడా మనము ఇంట్లో ఎవ్రీ మంత్ మా ఆయన ఒక 5,000-6,000 అంటే ఒక 5-6 వేలు వరకు క్యాన్సర్ పేషెంట్స్కి, అనాథాశ్రములకి డొనేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక 5-6 వేలు వరకు ఆటోమేటిక్ 1వ తారీఖు వస్తేనే అకౌంట్లో నుంచి అలా కట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంతో సంపాదిస్తున్నాం, కానీ మన ద్వారా హెల్ప్ అవ్వాలి, మన ద్వారా అనాథులకి హెల్ప్ అవ్వాలి, మన ద్వారా రోగులకి స్వస్థత కలగడానికి హెల్పింగ్ అవ్వాలన్నట్లుగా క్యాన్సర్ పేషెంట్స్కి, తర్వాత అనాథాశ్రములకి ఇస్తూనే ఉంటాడు. ఎవరైనా అక్కడ బిచ్చం అడుగుతుంటే కూడా వెంటనే వెళ్ళి మా హస్బెండ్ ఇస్తూ ఉంటాడు, ఆహారం తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. నేను కూడా చూసినప్పుడల్లా వాళ్ళు అడిగినప్పుడు ఇస్తూ ఉంటాను. అలాగా దాన్ని బట్టి కూడా, మంచి క్రియలను చేయబట్టి కూడా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. యాకోబు గ్రంథము 2:25 ప్రకారం చూస్తే, రాహేబు క్రియలను మూలకంగా కూడా నీతిమంతురాలని ఎంచబడెను. రాహేబు మొదటిగా పాపంలో జీవించినప్పటికీను ఆమె వీటంతా విడిచిపెట్టి ప్రభు కృపను పొందుకుని, యెహోవా దయ పొందుకుని నీతిమంతురాలుగా జీవించింది. ఆమె కుటుంబం నుంచే యేసుక్రీస్తు వంశావళిగా తయారు చేశాడు, యేసయ్య ఇచ్చాడు. కాబట్టి మనము ఎంత నీతిగా జీవిస్తున్నప్పటికీ సాతాను ఏదో ఒక రూపంలో పడవేయాలనుకున్నా కానీ పడిపోము. కానీ ప్రభు మనల్ని నిలబెట్టే దేవుడు. ఎన్ని శోధనలు వచ్చినా అన్ని జయించుకుని మన క్రీస్తు కొరకు స్తంభంలా
సంఘంలో నిలబడేవారము, కుటుంబంలో నిలబడేవారంగా ఉన్నాం. కాబట్టి మనల్ని కూడా దేవుడు మన కుటుంబం ద్వారా అనేక సేవకుల్ని కూడా లేవనెత్తబోతాడు. హల్లెలూయా. మంచి ప్రవర్తించువాడే నీతిమంతుడు. అది ఎవరు అంటే యోబు గ్రంథంలో చూస్తే 17:9 ప్రకారం చూస్తే నీతిమంతుడు తమ మార్గములను విడువక ప్రవర్తించును. తన మార్గమును విడిచిపెట్టడంట. ఎల్లప్పుడూ ప్రభు మార్గం నందు ఏకంగా దృఢంగా మనసు ఉంచుకుని తన మార్గములను నీతిగా ఎంచుకుంటాడంట. విడవక, ఆ నీతిని విడవక, ఆ మార్గములు విడవక ప్రవర్తించును. హల్లెలూయా. 4వదిగా న్యాయ నిరపరాధులుగా ఉన్నవాడే నీతిమంతుడు. న్యాయంగా జీవించేవాడు, నిరపరాధంగా జీవించేవాడు, అన్యాయాన్ని విసర్జించి, అక్రమాలను విసర్జించి, న్యాయంగా దేవునికి యథార్థంగా దేవుని ముఖము చూస్తూ దేవుని భయభక్తులతో జీవించేవాడంట నీతిమంతుడంట. లూకాసు వార్త 1:6 ప్రకారం చూస్తే థామస్ రా లోపలికి, న్యాయ విధులను చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. న్యాయ విధులను అదే న్యాయంగా జీవిస్తూ నిరపరాధులుగా జీవిస్తూ, అంటే ఏ దోషం లేకుండా, మన దోషములన్నీ ప్రభు తీసుకున్నాడు. మనం ఏ దోషం లేకుండా జీవించేవారుగా ఈ లోకంలో ఉంటే దేవుని దృష్టికి మనం నీతిమంతుడిగా దేవుడు చేసుకుంటాడంట. హల్లెలూయా. 5వదిగా చూస్తే నీతిమంతుని జరిగించు ప్రతివాడు, నీతి క్రియలను జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. 1 జాన్ 3:7 ప్రకారం చూస్తే నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. క్లోజ్ ద డోర్. నీతిని లేపైకి ఎందుకు పడ్డావు? షాకా దిరాకాల బాబా. అందుకే నీతిని జరిగించే ప్రతి వాడు కూడా 1 జాన్ 3:7 ప్రకారం నీతిని జరిగించే ప్రతి వాడు కూడా నీతిమంతుడు అగును. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకంలో యోబు వలె నీతిగా జీవించాలంటే ప్రభు వాక్యము మనలో ఉండాలి. ప్రభు క్రియలు చేసినవన్నీ మనలో ఉండాలి. ప్రభు మాట్లాడిన మాటలు మనలో ఉండాలి. ప్రభు యందు భయభక్తులు మనలో ఉండాలి. ప్రభు కోసం జీవించేవారుగా మనం ఉండాలి. అలాంటప్పుడే మనం ఈ లోకంలో నీతిగా జీవించగలం. దేవుని కోసం మనం యథార్థంగా జీవించగలం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. అనేక మంది హృదయాలలో ప్రభువా వారు జీవితం ఎలా జీవించాలో దేవునికి సమర్పించుకుని ఈ లోకంలో ప్రభు రాకడికి ఎత్తపడే వరకు ఎలా ఉండాలో నీతిగా ఉండాలని నువ్వు నేర్పించమని అడుగుచున్నాను పరిశుద్ధాత్ముడా. నీకే స్తోత్రాలు. డానీ యానిష్ ప్రైజ్ లార్డ్. షాకో బ్రేకే బ్లుబా రికా లోబ్రహన్ తోరికా రోకో షికా తోరికా లబా రోకో బ్రికా రోకో తీరా కలబా రొమోక తిరిక్కే షబా రోకో బ్రికా లోబ్రకా రేకే బ్రోకో బ్రికా బ్రోకో హాబ్రకా రేకే బ్రోకో బ్రోకో రికా బాబా రోకో బ్రికా. డానీ యానిష్ సేవ పిలుపు అధికంగా ఉంది నీకు. దేవుడు సేవలో బలముగా వాడుకోబోతున్నాడు. షాకా దురకలబా రికా బాబా రా బాబా రేకే షేకే టీరాబా రేకే లాబా. కొన్నిసార్లు ఆలోచిస్తున్నావు, ఈ సేవ నేను ఎలా చేయను, నేను వెళ్ళనా వద్దా, ఈ స్థలమునకు వెళ్ళి నేను సేవ చేయనా వెళ్ళవని ఆలోచిస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఆయన వెళ్ళమని చోటకు నువ్వు వెళ్ళి సేవ చేయడం ద్వారా దేవుడు నిన్ను అధికమ బలముతో వాడుకోబోతున్నాడు. షాకా దురాకా రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్.
roko brika bluka bruka brabla braba shabraba rika baba rika shikato rika laba roko sheke dira kaba rika to rika braka roko shikato rika bra lebre kebra kaba shika lima kato rika taraba sharabara rabara raba rika bab drink water Thomas drink water Shikato Rika Baba Rika Shoko Rika Lubra Sheke Diri Kiri Beri Sheri Biri Kara Rogo Bagara Gadia Kala Baba Lima Karo Kos Sheke Turaba Roko Brika Rike Braka Baba Who is Sarojini నీకు నడవలేని పరిస్థితి కాలంతా బాగా ఊదిపోయినట్లుగా నాకు కడుపడుతుంది సరోజిని నీ కాళ్ళు ఊదుల్ని తగ్గించి దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఎండకసలు నీకు ఏ పని చేసుకోవడానికి కాలేదు వడదెబ్బలాగా నీకు అవుతుంది దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు షాకాతో రిఖాలబా లెబ్రెకేబో సికే మగా బ్రగా షబా క్రబాన్ సొరిబా షబో బ్రికా బ్రికా రోకో బ్రికా బ్రికా బ్రోకో లిబ్రకా బ్రోకో బ్రికా బ్రబో షికా రోబకా బ్రకా బ్రబా రోకో బ్రోకో బోబో 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 బో రేఖే బ్రకా బ్రబా బాబా లోకో బ్రోకో రోసి దేవునికి దూరమైపోయావు మునుపటి రోజుల్లో చేస్తున్న ప్రార్థన తగ్గిపోయిందంట మునుపటి రోజుల్లో దేవుని ప్రేమించేదాన్ని అధికంగా ఇప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోయిందంట రోసి దేవుడు మాట్లాడుచున్నాడు మళ్ళీ దేవుడు నీకు మొదటి ప్రేమని ఇవ్వబోతాడు మళ్ళీ దేవుని ప్రేమలో నువ్వు మునగబోతున్నావు రిసీవ్ ఇట్ రోసి రిసీవ్ ఇట్ రకట మకట జోబకదు రకబసి హల్ బహతల బరందర బస్సి మెహతేలిక రోకద రిక్కిరేబ రగబగసి గలోబ్రిక తోబ్రిబ రమకాతొల బస్సందరలే ఆ బ్రకాంతల మస్సిక లిమహాంతర హతో బిర్బాస బకరీగ జర దర 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 లిమరాకతో రీఖత రబ్ల బబ రొకో బ్రిక బ్రబబ ఆ బ్రకాన్సర్ హందలి లోబో రిఖ రోకో రోకో బ్రక షిక రోకో బ్రక బ్రక రోకో బ్రకో బ్రక బ్రోపో జయ నీ పేరు జయ చెడ్డ కళలతో నువ్వు పీడించబడుతున్నావు నీ పేరు జయ దేవుడు చూపిస్తున్నాడు చెడ్డ కళలతో నువ్వు రాత్రిలో సఫరమవుతున్నావు దేవుడు కళలను బంధించి నీకు విడుదలైపోతున్నాడు జయ హూస్ జయ రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ రాబా షాప్రో లేఖ్రా బాబా రోకో బ్రికా బాబా బాబా రేకే బ్రాబా అనిల్ నువ్వు సేవలో ముందుకెళ్ళాలని అనుకుంటున్నావు కానీ కొన్ని సాతాన శక్తులు నేను వెళ్ళనీయకుండా చేస్తున్నాయి వీటిని బంధిస్తున్నాయి యేసునామంలో నేను ముందుకెళ్ళనీయకుండా చేస్తున్న క్రియలన్నీ లయమైపోనుగాక సేవలను ముందుకెళ్దుగాక అనిల్ రిసీవ్ ఇట్ ఇన్ ద నైటీ నేమ్ ఆఫ్ జీసస్ రోకో షెరీబా బరాహతో బగ్రేకెటోసా మలహంతలి హతా సరబారగదీకలబా రగబాషిక ప్రభా సేవకులు ఏ శోధనలో పడిపోయినారో ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో సంఘానికి ఎటువంటి సాతాను లేశాడో వాటినన్నిటిని లయపరుస్తున్నా సేవకులకి దేవుడు కొత్త సంఘాలు కట్టించబోతున్నాడు సంఘాలకు కావలసిన స్పాన్సర్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు సంఘాలకు కావలసిన ఆర్థికంగా దేవుడు సాయం చేయబోతున్నాడు సొంత సంఘాలని దేవుడిచ్చి ఆశీర్వదించబోతున్నాడు సొంత గృహాలని దేవుడిచ్చి ఆశీర్వదించబోతున్నాడు ప్రమోషన్స్ ఇవ్వబోతున్నాడు దేవుడు శాలరీ ఇంక్రీజ్మెంట్స్ ఇవ్వబోతున్నాడు యేసయ్య చెప్తున్నాడు వ్యాపారాలు ఆశీర్వదించబోతున్నాడు దీవించబోతున్నాడు కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోబోతుంది కోర్టు ప్రాబ్లం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు నానా రోగాల ద్వారా వ్యాధుల ద్వారా బాధపడుతున్న నిన్ను యెహోవా రాఫా ఇప్పుడే ముట్టి స్వస్థపరచబోతున్నాడు రైట్ నౌ రిసీవ్ ఇట్ హోలీ సండేని ఆశీర్వదించు ప్రభా రేపు జరగబోయే బ్లెస్సడ్ సండే పునరుద్ధాన శక్తిగల ఆదివారపు ఆరాధనని ఆశీర్వదించు దీవించు ప్రభా ప్రతి సంఘాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా
ప్రతి ఫెలోషిప్ నీ చేతికి అప్పగిస్తున్నా. ప్రతి సేవకుని సేవకురాల్ని విశ్వాసం నీ చేతికి అప్పగిస్తున్నా ప్రభా. మేము వెలుచున్న సంఘంలో కూడా నీ అభిషేకం దిగులాగా బలముగా వాడుకో ప్రభా. షొక్కో బ్రాకా దూరా ఆ ఇద్దరు సేవకుల్ని వాడుకో పరిశుద్ధాత్మడా. రేగా బరాఖత షఖా దురాఖత అందరబా అగ్ని అభిషేకంతో నింపయ్యా. మునుపుడు ఎన్నడు చూడని అద్భుతాలతో నింపయ్యా. స్వస్థతల మాత్కార్యాలతో సూచక్రియలతో నింపయ్యా. రగటబ సిబట మరకట రికసోటోబ్రి లెబెకెబా సక దూకల ధీరధర మబ్రహంతలిబ శందరబ తొలి అలబా శలబా రెలబా రలబా లిగరా బగరా బగదీరి గదగదగదగ జబదీ ఖరబా రికదోరి కరబసిక మబ్రహంతలిబ ధీర సదరీబస మబరీ కెబెరేకె దొలోసికదా మగరా గదర బరగరర రిగలా బరబా రబలా శబర లిమమారక దూరక తారకత రేఖ్రే బ్రేకే బ్రోకో బ్రేదా దూరా దా. ఆ డెవిల్ స్పిరిట్ని దేవుడు దూరంగా పడదోయబోతున్నాడు. నీకు అడ్డుగా వస్తున్న శక్తుల్ని తొలగించబోతున్నాడు యేసయ్య, తొలగించబోతున్నాడు. పరిశుద్ధాత్ముడా హోలీ స్పిరిట్ టచ్ మిలాడ్, ఎవ్రీవన్ టచ్ మిలాడ్. షాకా ధీరా కాబా లేకే బ్రాకా బ్రాబా రికా బాబా పాపా పాపా రికా బ్రాబా పాపా పాపా రికా బాబా పాపా రేకే బ్రాకా బ్రాబా రికా లాకా బ్రాబాతో రికా షకో తోబ్రా లే బ్రాకా బాబా లోకో తే కేతే లేక్రా బ్రోకో బ్రో లిబ్రా బాబా 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 రికా బాబా 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 రికా బాకా బాకా బాబా రికా బాబా 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 షికా రాకా బాబా Roko brika broko le breke bro rika baba 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 rika labra baba baba rika shikaka raka shoko bro le breto proto briko brabasa mahlahanta di he bretalosa rika tokara rika sha re bleka bro rika braka rika shoko bri le breke bro rika braba baba 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 robo bobo lima kato rika toro tolo doro lima kato reka to da sede lima ka sokodi rakadara zudara le breka shakadara dalaba. అగ్ని దిగబోతుంది. పరిశుద్ధాత్మ అగ్ని దిగబోతుంది. హోలీ స్పిరిట్ బలముగా మీ సంఘాల్లో దిగబోతున్నాడు. మీ మధ్యలో దేవుడు సంచరించబోతున్నాడు. ఆయన కాలు పెట్టగానే అభిషక్తులు ఆయన తోడుగా వచ్చి సంఘంలో కూర్చోబోతున్నాడు. నేను వెళ్ళగానే దేవుడు రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ నాతో కూడా హోలీ స్పిరిట్ గాడ్ సంఘంలోకి అడుగు పెట్టబోతున్నాడు. రేబే కటారాబా రగాశాక నీ పరిస్థితులు మారబోతుంది, నీ సిచ్యువేషన్స్ మారబోతుంది. రేకే బ్రోకో బ్లికా ధానంతల సందర సరే లిమకా రిక షాదర హందలి హెతేలబా రేకే బ్రో రికా బాబా రేకే షిక రక షక రికా బ్రా రికా బాబా బా షక తాబా రక లాబా రికా బాబా కొల్లత్తలైన అభిషేకంతో నింపబోతున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ కొల్లత్తలైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. కొల్లత్తలైన మహిమతో నింపబోతున్నాడు. కొల్లత్తలైన కృపతో నింపబోతున్నాడు. కొలతలేని విశ్వాసంతో దేవుడు నింపబోతున్నాడు. హోలీ స్పిరిట్ గా టచ్ లాడ్ రికా బ్రకా బ్రాబా బాబా. ప్రతి పరిస్థితుల్ని దేవుడు స్థితిగతుల్ని మార్చబోతున్నాడు. కరబా రబా నీ కాళ్ళని దేవుడు అభిషేకించబోతున్నాడు. నీ కళ్ళను దేవుడు అభిషేకించబోతున్నాడు. సేవకుడా నీ చేతులను అభిషేకించబోతున్నాడు. పరమ వైద్యుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో మనలోకి మన పైకి రాబోతున్నాడు. షాటా మరాఠా రికాటో సెకెటో బ్రట మర్బటాల సొటో ప్రట రిమకాట సటందర హదలబా రికా షికా బ్రబా. తామస్ నిద్రపోవద్దు, బూతిని పచో షేకే తురా కలా బాబా. దేవా రేపు జరగబోయే ప్రతి ఆదివారపు ఆరాధనలు 4 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు జరగబోయే బిడ్డలంతా ప్రయాణాల్లో బ్లెస్ చేయి. కొత్త ఆత్మలతో నింపు. రావాల్సిన వారందరూ సంఘాలకు వచ్చుదురుగాక తండ్రి.
నీ అభిషేకంతో నింపబడుదురుగాక. అయా వారి వ్యక్తిగత జీవితాల్లో కావలసిన మార్పులు కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా, నువ్వు ముట్టి తాకు స్వస్థపరచు. ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుని, సేవకురాల్ని, విశ్వాసులను అభిషేకించి నీ బలం ద్వారా, నీ శక్తి ద్వారా వాడుకోయ. నువ్వే ఆశీర్వదించి దీవించి నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామంలో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. మరి ఒక లైవ్లో దేవుడు కలుసుకొను గాక. నువ్వు చెప్పు. బ్లెస్ చేయి. ఆమేన్, ఆమేన్. షాలోమ్ ఎవ్రీవన్. శాంతి సమాధానం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ జీసస్, ఐ కిస్ యూ జీసస్. పరలోక తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం ఇంకొక్కడికే చెల్లును గాక. బ్లెస్డ్ సండే, హ్యాపీ సండే. ఆమేన్.